ఉంటాం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తుని ఎరిగిన వాడు నూతనమైన సృష్టి. నూతనము అంటే క్రొత్తది. నూతనం అంటే క్రొత్తదిగా మనకు కనపడతా ఉంది. క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. చూడండి, దేవుని యొక్క వాక్యములో మనం చూసినప్పుడు 2వ సమూయేలు గ్రంథములో 23వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుంటాం. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయా కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇశ్రాయేలీల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడనగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. దేవోక్తి ఇదే. చదువుతాం ఇంకా. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చు ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు ఆశ్రయ దుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచు ఉన్నాడు. మనుషులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలను అతడు ఉండును. అతడు ఉండును. ఎవరి గురించి రాయబడింది ఈ మాట? ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి రాయబడతా వచ్చింది. దావీదు ముందుగా ప్రవచిస్తూ వచ్చినాడు. నూతనమైన సృష్టిని గురించి తను మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో, మనుష్యులను ఏలునొకటి పుట్టును, మనుష్యులను ఏలుటకు ఒకటి పుట్టును. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 21వ వచనం మనం చదివితే, అతడు తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును. అతనికి యేసు అని పేరు పెట్టబడింది కనుకనే తన ఆత్మచేత అభిషేకించును కనుక మరి తనకు రక్షకుడని మరి పేరు పెట్టబడుతుంది. అలాగనే కిందకు వచ్చినప్పుడు తన ప్రజలను వారి పాపముల నుంచి తానే విమోచించువాడు, తన ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును, నీలో నుండి వచ్చును. ఇక్కడ మనం చదువుతూ వచ్చినప్పుడు మనుషులను ఏలు నొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలను అతడు ఉండును. అందుకనే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ ఒక మాటను మనం చూడవచ్చు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. రండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయములో అతడు తండ్రి ఎదుట ఎలాగూ పెరుగుతూ వచ్చాడు అనే మాట మనం అక్కడ చూడగలుగుతాం. ఎండిన నేలలో లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఎలా పెరుగుతా వచ్చాడంట? లేత మొక్కలాగా పెరుగుతా వచ్చాడంట. లేత మొక్క. ఇక్కడ కూడా ఏం రాయబడింది? భూమిలో పుట్టిన లేత గడ్డి వలె, లేత మొక్క వలె ఆయన పెరుగుతూ వచ్చాడని వాక్యంలో మనం చూడగలుగుతాం. కానీ ఎవడైనాను ఇట్టి క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టిగా చేయబడ్డాడు, నూతన సృష్టిగా చేయబడుతూ వచ్చాడు. కానీ దేవుడు మనల్ని సృజించిన దేవుడు మన కొరకై తాను ఈ లోకములో మానవ జన్మనెత్తి జన్మిస్తూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం గత వారంలో చూస్తూ వచ్చినాం. కానీ ఆయన లేత మొక్క వలె పెరుగుతూ వచ్చాడు. అందుకొరకై మనం ఆయనను స్తుతించి ఆరాధించే వారంగా ఉంటాం. ఆయన యందు మనలను నూతన సృష్టిగా, ఆయన యందు మనలను నూతన సృష్టిగా ఆయన చేస్తూ వచ్చినాడు. ఈ నూతన సృష్టి అన్నప్పుడు ఒక వ్యక్తిని గురించి జ్ఞాపకం చేసుకోవాలి. నికోదేము అనేటువంటి ఒక వ్యక్తిని గురించి జ్ఞాపకం చేయబడాలి. ఒకసారి ప్రభువారు అన్నాడు, ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మింపకపోతే
వాడు పరలోక రాజ్యములో ప్రవేశింపలేడు అన్నాడు. అప్పటికి ఈయనకు 70 సంవత్సరాల వయసు. ఈ 70 సంవత్సరాల వయసులో ఈయనకు ఒక అనుమానం వచ్చింది. నేను ఎలాగూ మళ్ళా వెళ్ళి తల్లి గర్భంలోనికి వెళ్ళి నేను ఎలాగూ తిరిగి జన్మింపగలను అని ఆ యొక్క అనుమానాన్ని ప్రభు దగ్గర అడుగుతూ వచ్చినాడు. అడుగుతూ వచ్చినప్పుడు ఈ మాట చెప్పాడు. ఒకడు ఆత్మ మూలంగాను నీటి మూలముగాను జన్మించాలి. ఆత్మ మూలముగా ఆత్మ చేత అభిషేకించబడి జన్మించేవాడుగా ఉండాలి. వాక్యము చేత అభిషేకించబడి జన్మించేవాడుగా ఉండాలి. ఇంకో మాట కూడా మీకు జ్ఞాపకం చేయాలి. యోహాను అంటాడు, నేను నీటిలోను మరి ఆత్మలోను బాప్తిసం ఇస్తా ఉన్నా, నాకంటే వెనక వచ్చువాడు పరిశుద్ధాత్మ అగ్నిలోను బాప్తిసం ఇచ్చును కదా. అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని. అగ్నిని 2 సందర్భాల్లో మనం ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో అంటాడు, నా మాట బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అంటూ, నా మాట అగ్ని వంటిది కాదా అంటాడు. ఇంకో మరి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో చూస్తే అది ఆత్మను కూడా సూచిస్తూ ఉంది. ఆత్మను కూడా సూచిస్తూ ఉంది. ఏంటిదంట? దేవుని యొక్క ఆత్మ విభాగింపబడి అగ్ని నాలుకల వలె వారి మీద ఉరాలుతూ వచ్చింది. కానీ ఏది ఏమైనప్పటికీ దేవుడు యొక్క ఆత్మ చేతను వాక్యము చేతను మనము అభిషేకించబడిన ప్రజలంగా ఉండాలి. అందుకని యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనములో ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. అట్టి వారు కావాలని ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? అట్టి వారు కావాలని ఏం చేస్తూ ఉన్నాడంట? ఆయన కోరుకుంటా ఉన్నాడు. అట్టి వారు కావాలని వెదకుతూ ఉన్నాడు. ఎవరు తన ఆత్మ చేత అభిషేకించబడ్డారు, ఎవరు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డారు, ఎవరు దేవుని యొక్క వాక్యం చేత నింపబడిన వారై, దేవుని యొక్క వాక్యం చేత నింపబడిన వారై వారు ప్రభుని ఆరాధించేవారుగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అందుకే ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల అనగా ఈ యొక్క నూతన సృష్టి యొక్క అనుభవంలోనికి మనం చూసినప్పుడు ఎవరైతే ఆత్మచేతను మరియు నీటి మూలముగాను జన్మించారో తిరిగి వారు నూతన సృష్టిగా మనకి కనపడుతూ ఉన్నారు. వారి జీవితంలో పాతవి గతించను, పాసోవర్ మరి పాత సంగతులన్నీ కూడా గతించిపోతూ ఉన్నాయి. సమస్తమును నూతనమైనవిగా చేయబడతా ఉన్నాయి. నూతనం అంటే క్రొత్తవి అని. నూతనం అంటే క్రొత్తవి, సమస్తమును నూతనమైనవిగా చేయబడి. అందుకనే మనం ప్రభువుని ఆరాధించాల్సిన మొదటి సంగతి ఏంటంటే, క్రీస్తు యేసు ప్రభు ఆయన ఈ లోకమునకు మానవ జన్మమునెత్తి నూతన సృష్టిలో ఆయన జన్మించి తిరిగి మనలను కూడా నూతనమైన వ్యక్తిగా చేశాడు. అందుకొరకే మనం ప్రభువుని ఆరాధించే ప్రజలంగా ఉండాలి, ప్రభువుని స్తుతించే ప్రజలంగా ఉండాలి. ఇంకో మాట కూడా నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. రెండవదిగా కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 40వ అధ్యాయంలో మనం చదివితే ఇక్కడ ఒక మాట 3వ వచనం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. స్థానకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచును. ఎలాగొచ్చింది? స్తోత్ర రూపము క్రొత్త గీతం, నూతనమైన గీతము, నూతనమైనటువంటి వ్యక్తిగా తాను పాడుటకు గల కారణం ఏంటంటే, పై వచనాలు మనం జ్ఞాపకం చేయబడితే అక్కడ ఏం రాయబడిందంటే, పై వచనాలు చదవండి. ఎదుగో జిగట కలిగిన దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములను బండ మీద నిలిపాడు. జిగట గల దొంగ ఊబి నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి నా పాదములను పైకెత్తి ఆయన నా పాదములను బండ మీద నిల్చోబెట్టాడు. ఏంటిది బండ? ఏంది బండ అంటే, కొరింథీయులకు పౌలు అపోస్తలుడు రాస్తాడు, ఈ బండ ప్రభువైన క్రీస్తువారే. ఆయన పాదములను క్రీస్తు అనే బండ మీద నిల్చోబెట్టాడు. తన నోట ఒక క్రొత్త ఆరాధనా గీతాన్ని, స్తుతి గీతాన్ని ప్రభు తన నోట ఉంచుతూ వచ్చాడు. అందుకనే ఉదయకాలము మనం ప్రభువును ఆరాధించాల్సిన రెండో సందర్భం ఏంటంటే, ఈ జిగటగల ఊబిలో నుండి, జిగటగల ఏ ఊబి అంటే ఇది దొంగ ఊబి, జిగటగలిగిన దొంగ ఊబి. ఇంకా ఏమంటాడు? నాశనకరమైన గుంట.
ఇది పాపమును చూపిస్తూ ఉంది, మరణాన్ని చూపిస్తూ ఉంది. ఊబిలో పడిన వాడు ఎవడు కూడా అంత తేలికగా బయటికి రాలేడు. ఏం చేయబడుతుందంటే కింద పాదములకి ఆధారము ఉండదు, ఆధారం ఉండదు. కాళ్ళు కదిలిచ్చే కొద్దీ ఆ ఊబి మనుషులను లోపలికి లాగివేస్తూ ఉంది. అలాగ లోపలికి లాగి చివరికి అది ప్రాణముతోనే మృంగివేసేదిగా మృంగివేసేదిగా ఉంటుంది. అందుకని పౌలపోస్తుల్లో ఒక మాట సాతానుని గురించి జ్ఞాపకం చేశాడు, మృంగివేయటాన్ని గురించి. ఇదిగో అది వెలుగుదూత వేషం వేసుకుంది, అది ఎవరిని మృంగుదనా అని వెదకుచు తిరుగులాడుతూ ఉంది. అది వెదకుచు తిరుగులాడుతూ ఉందంట. ఇంకో మాట కూడా కీర్తనాకారుడు అంటాడు, మరి ఆహార సందర్భంలో ఒక మాట ఏమంటాడంటే చూడండి, 14వ అధ్యాయము 4వ వచనం, కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయవారు అందరికీ తెలివి లేదా? పాపము చేయవారు బహుగా ఏం మింగుతున్నారంట? పాపముని మింగుతా ఉన్నారు. ఆహారము మింగినట్లుగా పాపమును మృంగుతా ఉన్నారు. కనుక జిగట కలిగిన ఈ ఊపి, ఈ నాశనకరమైన గుంట ప్రాణముతోనే మనలను మృంగివేస్తూ ఉంది. కారణం ఏంటంటే మన పాదముల కింద ఏమి లేదంట, ఆధారము లేదు, బండ లేదు, క్రీస్తు అనేటువంటి బండ లేదు. మన పాదముల కింద గట్టితనాన్ని నిలవటానికి మరియు నిల్చొని ఉండటానికి ఆధారం అనేది ఏది కూడా లేనిదిగా ఉంటా ఉంది. ఆ కారణమును బట్టే కీర్తనాకారుడు అంటాడు, ఈ జిగట కలిగిన ఈ ఊబి దీనిలో పడ్డ నేను ఏం చేయబడాలంట? పాపం వలన వచ్చు జీతము మరణం. పాపం వలన వచ్చు జీతం మరణం. ఏనాడు మరణించాల్సిన వాడిని, కానీ నన్ను ఏం చేసావంటే ప్రభువా నీ కృపను బట్టి నన్ను పైకి లేవనెత్తి ఎక్కడ నిల్చోబెట్టాడంట? క్రీస్తులో నిల్చోబెట్టాడు. క్రీస్తులో స్థిరుడుగా చేశాడు. క్రీస్తులో కదలని వాడిగా చేశాడు. అందుకే ప్రభువును ఆరాధించాలి. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతం కాగా ఎవడైనాను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. కనుక నూతనమైన ఆరాధన దేవుడు మన హృదయంలో ఉంచాడు. అందుకే ఉదయకాలము రెండవదిగా ఏం చేయాలంట? ప్రభువుని ఆరాధించాలి. ఒకటి, క్రీస్తులో నూతన సృష్టిగా సృజించబడ్డాం. రెండవది, ఈ జిగట గల దొంగ ఊబిలో నుంచి దేవుడు మనల్ని లేవనెత్తి క్రీస్తుని బండ మీద మన పాదములు ఉంచి తనను ఆరాధించుట కొరకైనా ఒక గీతమును మన నోట ఉంచుతా వచ్చాడు. అందుకే ప్రభువుని ఆరాధించాలి. ప్రకటన గ్రంథంలో కూడా వారు ఆరాధిస్తూ ఉన్న చూద్దాం 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదవండి తీసిన వారు ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు. దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడి వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదరని క్రొత్త పాట పాడుదురు. ఏం పాట పాడుతున్నారు? క్రొత్త పాట. పాడిందే పాట కాదు, క్రొత్త పాట కదా. నా నోటను క్రొత్త పాట నా యేసుడు ఉంచెను. ఏం పాడుతున్నారో తెలుసా? ప్రభువా ఆయా భాషల్లో నుంచి మాట్లాడు వారిలో నుంచి ఆయా జన్మలలో నుంచి నీ స్వంత రక్తం ఇచ్చి మమ్మలను కొని నాయనా నీవు ఒక రాజ్యముగాను యాజకులను గాను మమ్మలను చేశావు. నీ కొరకైన యాజకులుగా, నీ కొరకైన రాజులంగా, దేవుని సొత్తు అనేటువంటి ప్రజలనుగా పేతురు అపోస్తలుడు రాస్తాడు కదా. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకుని వచ్చాడంట. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకుని వచ్చి వారిని ఏం చేశాడు? దేవునికి ఒక సొత్తైనటువంటి ప్రజలనుగా చేశాడు. చదవండి అన్నమాట పేతురు రాసినటువంటి పత్రిక
పేతురు రాసినటువంటి పత్రికలో ఈ మాట మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. 9-10 వచనాలు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలుగా చేశావు. ఇది కొత్త పాట కదా, వారు పాడుతూ ఉన్నారు. ఆయా వంశములలో నుంచి, ఆయా భాషలు మాట్లాడు ప్రజలలో నుంచి నీవు మమ్మలను ఏర్పరచుకుంటూ వచ్చావు. అంతేకాదు, నీ రక్తము ద్వారా నువ్వు మమ్మల్ని ఏం చేసావు తెలుసా? పరిశుద్ధపరిచావు, పవిత్రులుగా చేశావు, పవిత్రులుగా చేస్తూ వచ్చినావు. అందుకే నువ్వు ఏలాలి మమ్మలను ఏలుదురు అని క్రొత్త పాట వారు ఏం చేస్తూ ఉన్నారంట? పాడుతూ ఉన్నారు. గొర్రెపిల్ల సింహాసనం ఎదుట వారు కిరీటములను పడవేసి వారు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. ఉదయకాలం మనం కూడా ఈ భూలోకములో ప్రభువుని ఆరాధించాలి. దేవుడు నిన్ను నన్ను నూతనమైన సృష్టిగా చేస్తూ వచ్చాడు. మొదటిది, ఆయన మనల్ని క్రీస్తునందు నూతన సృష్టిగా చేశాడు. రెండవదిగా చూస్తే, పాపం అనే జిగట దొంగగలను ఊబిలో నుంచి దేవుడు ఏం చేశాడంట? మనల్ని పైకి లేవనెత్తి ఒక నూతనమైన ఆరాధన గీతమును దేవుడు మన నోట ఉంచుతూ వచ్చాడు. మూడవదిగా ఏం చూస్తూ వచ్చినాం? ఆయా భాషల్లో నుంచి మాట్లాడు ప్రజల్లో నుంచి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, తన రక్తము ద్వారా పవిత్రపరిచాడు. అందుకొరకే ఏలుదురని వారు పాట పాడుతున్నట్లుగా మన జీవితంలో కూడా దేవుడు మనలను ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. తన రక్తముతో మనల్ని కడిగాడు, పవిత్రపరిచాడు. యేసు ప్రభువారు మన పాపములను సహించాడు, మన పాపములను క్షమించాడు, మన పాపములను భరించాడు, మన పాపములను కప్పివేశాడు, మన పాపములు సముద్ర అగాధములు పడవేసి మరన్నట్టుకును జ్ఞాపకం చేసుకొనకుండా ఉంటూ వచ్చాడు. మన పాపముల కొరకైన ప్రాయశ్చిత్త పరిహారము ఆయన జరిగిస్తూ వచ్చినాడు. మన పాపముల కొరకై శిలువలో మరణిస్తూ వచ్చినాడు. మన పాపములు తుడిచివేస్తూ వచ్చినాడు. మన పాపముల కొరకై తిరిగి ఆయన పునరుద్ధానుడై లేస్తూ వచ్చినాడు. అందుకని యేసు రక్తం ప్రతి పాపమును కడుగుతూ వచ్చింది. ఉదయకాలము ఇదే మన ఆరాధనగా ఉండాలి, ఇదే మన ఆరాధనగా ఉండాలి. నాలుగో సంగతి నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. నాలుగో మాట మనం చూద్దాం. యెషయా గ్రంథములో 55వ అధ్యాయము, యెషయా గ్రంథం 35వ అధ్యాయం చదువుతాం. ముందు 35వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 9వ వచనం. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, విమోచింపబడిన వారై అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చేదారు. ఎవరు పాడతారంట పాటలు? విమోచింపబడిన వారు. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. విమోచింపబడిన వారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుతా వస్తే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగా. ఆమేన్. ఎక్కడి నుంచి విమోచించాడంట? ఎక్కడి నుంచి విమోచించాడంట? మన పాపముల నుండి మనల్ని విమోచించిన వానికి. ఏమి ఇవ్వాలి మనము? ఏమని పాడాలి? మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక. ఇది మన నూతనమైన పాటగా ఉండాలి. విమోచించిన వారు సియోనులో పాడుతూ ఉన్నారు. సియోను అనగా దేవుని యొక్క మందిరము. దేవుని యొక్క మందిరములో దేవుని చేత విమోచించమన్న ప్రజలు వారు ఆరాధిస్తున్నట్లుగా మనకు కనపడతా ఉన్నారు. ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, 14వ వచనం, 15వ వచనాన్ని మనం చూద్దాం. కొలసీలకు రాసిన మొదటి పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. ఆయన మనలను
అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుతూ ఉంది. పాప క్షమాపణ కలుగుతుంది అంటూ ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడుతూ వచ్చినాయి. కింద వచనములు అంటాడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సర్వ సృష్టికి ఆధారమైనటువంటి దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు, మన విమోచనకు కారణమవుతూ వచ్చినవాడు, మనలను దేవుని కుమారులనుగా చేసినవాడు, అంధకార సంబంధమైన అధికారము నుండి మనలను విడిపించినవాడు. పాపము నుండి అంధకార సంబంధమైన అధికారము నుండి విడిపించిన ఈ దేవునికి ఏం చేయాలంటే ఉదయకాలము విమోచింపబడిన వారు పాటలు పాడుతూ ఉన్నారు కదా. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోనుకు వెళ్ళెదము. సియోను పాటలు పాడుతూ ఉన్నారు. ఎందుకంటే పాపము నుండి మరణము నుండి చీకటి నుండి విమోచింపబడుతూ వచ్చాం. నీవే సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవుడు. నీవు లేకుండా మేము లేము. ప్రభువా, నీవే మమ్మలను సృజించిన వాడవు, మా సమస్తమునకు ఆధారభూతుడైన వాడవు, నీ కుమారుని ద్వారా మాకు విమోచననిచ్చిన వాడవు. అందుకే ఉదయకాలం ఏం చేయాలంట? ప్రభువుని ఆరాధించే ప్రజలంగా ఉండాలి. ఇంకొక మాట కూడా ఎక్కడి నుంచి విమోచింపబడ్డాం, కీర్తనల గ్రంథంలో ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను రండి. 51వ కీర్తన 4వ వచనం, 51వ కీర్తన 4వ వచనాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథం, నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు 14వ వచనం చదవండి. 14వ వచనం 51:14, దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధముల నుండి నన్ను విడిపించిన దేవుడవు. ఎక్కడి నుంచి విడిపించాడంట? రక్త అపరాధముల నుండి విడిపించాడు. అందుకని ఎఫెసీయులకు రాస్తాడు, మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా దేవుడు మనకు విడుదలనిచ్చాడు, విమోచననిచ్చాడు, జీవాన్నిచ్చాడు. అందుకొరకై మనం ప్రభువుని ఆరాధించాలి. 5వ మాటగా ఇంకో మాట నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథం, నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చు. 5వ మాట ఇది ఏంటిదంట? నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను ఆరాధించేటట్లుగా నా అంగలార్పును ఏం చేసావంట? నాట్యముగా మార్చావు. పాడుతూ ఉంటాం, దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. ఎలాగంట? దావీదు ఒక దినాన నాట్యం ఆడుతూ వచ్చాడు. ఎక్కడ ఆడుతూ వచ్చాడు దావీదు నాట్యము? దేవుని యొక్క మందస్సము ఎదుట ఇదిగో మరి సంతోషంతో ఆనందంతో నాట్యమాడుతూ వచ్చినాడు. ఉదయకాలము మన అంగలార్పును మన నిట్టూర్పును దేవుడు నాట్యముగా మార్చాడు. మన గోనపట్ట జీవితము మార్చబడతా వచ్చింది. అందుకే ప్రభువుని ఆరాధించాలి. మన కాళ్ళను ఎలాంటి కాళ్ళకు చేశాడంట? లేడి కాళ్ళ వలె. నాట్యం ఆడాలంటే ఏముండాలా కదా? చేతులు ఉండాలా, కాళ్ళు ఉండాలి. కొంతమంది కాళ్ళతో అద్భుతంగా స్టెప్స్ వేస్తారు, గెరగెర వేస్తారు కాళ్ళతోనే. వాళ్ళకు కాళ్ళు ఉంటాయి, మనకు కాళ్ళు ఉంటాయి. కానీ మనకంటూ వాళ్ళు బాగా నాట్యం చేస్తారు.
మనకు నాట్యం చేయమంటే నాట్యం చేయటమే రాదు కదా. జింకవలే జింకవలే లేడివలే నా కాళ్ళను చేశాడు, నా అంగలార్పును నిట్టూర్పులను నాట్యముగా మార్చాడు. గోనపట్ట జీవితము విడిపించబడతా వచ్చింది. అందుకే ఉదయకాలం ఈ నూతనమైన ఆరాధన కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. ఎవరి జీవితంలో ఇట్టి అనుభవం కూడా వెళ్తున్నారో వారు ప్రభువుని ఆరాధించేవారిగా ఉంటారు. ఇంకో మాట చెప్తాను, ఇంకొకటి రెండు మాటలు జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ఆరాధిస్తాం. రండి ఇంకో మాట జ్ఞాపకం చేసుకుందాము. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుతాము. రండి. నీతిమంతుడు సంతోషగానము. ఎవరంటే సంతోషగానం చేసేది? ఈ నాట్యముతో మరి సంతోషగానం చేసేది ఎవడంట? నీతిమంతుడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రజలు ఆయనను బట్టి సంతోషించేవారుగా ఉన్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రజలు నీతిమంతులు సంతోషగానమును చేయుదురు. కీర్తనల గ్రంథంలో కూడా 132వ కీర్తన 9వ వచనం, 132వ కీర్తన 9వ వచనంలో చదివితే అక్కడ కూడా ఒక మాట మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకుందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేదురుగాక. ఎవరంట? ఆయన భక్తులైన మనము, ఆయన యాజకులమైన మనము ఏం చేయాలంట? ఉత్సాహగానము చేయాలి. ఉత్సాహగానం మనకు బలమై ఉన్న దేవునికి. కీర్తన గ్రంథంలో పాటల పుస్తకం మీద, మన సహవాసంలో ఉన్న పాటల పుస్తకం మీద రాయబడింది. 81వ అధ్యాయం 1వ వచనంలో కీర్తన గ్రంథంలో ఈ మాట రాయబడింది. చూడండి, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. ఆనందముతో ఆరాధించాలి, ఆనందముతో కదా. ప్రభునాడు కొంతమంది ఆరాధన చేయండి అంటే దుఃఖముఖులై ఉంటారు. వారు వెళ్ళారు నూతన సృష్టిగా చేయబడిన దాన్ని చూడడానికి. దేవాతి దేవుడు పరమును విడిచిపెట్టి లోకమునకు మరి మానవ జన్మములో దిగి వచ్చినప్పుడు, ఒక చిన్న బాబుగా పుట్టినప్పుడు, శిశువుగా పుట్టినప్పుడు వారు వెళ్ళారు. ఎవరు వెళ్ళారంట? గొల్లలు వెళ్ళారు, జ్ఞానులు వెళ్ళారు. వారు అత్యానంద భరితులై అనే మాట పేతురపోస్తులు చెప్తాడు. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం. నీ జీవితంలో ప్రభువును బట్టి అనుభవం కలిగి ఉంటే నువ్వు ప్రభువుని ఆరాధించేవాడుగా ఉంటావు. కానీ ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. ఇంకొక మాట 71వ కీర్తనలో చివరిగా 7వ మాటగా 71వ కీర్తనలో మనం చదివితే 6వ వచనం, 71వ కీర్తన 6వ వచనం, గర్భవాసి అయినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. 8వ వచనంలో అంటాడు, నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతా నా నోరు నిండి ఉన్నది. దినమంతా నా నోరు నిండి ఉన్నది. నాకు రూపునిచ్చిన వాడవు కదా. స్తుతిగానమే చేసేదా. స్తుతిగానం, ఇందాకేమో ఆనందగానం, బలమైన గానం, స్తుతిగానం, రక్షణ గానం, ఆరాధనా గానం. ఎన్ని గానాలు ఉన్నాయో, ఎన్ని పాటలు ఉన్నాయో కదా. ఇవన్నీ దేవుడు ఎవరి నోటైతే ఉంచారో వారేం చేయాలో వాటితో ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని స్తుతించాలి. చెరువుగా మాట 32వ కీర్తనలో చూద్దాం రండి. 32వ దావీదు కీర్తనలో చివరి మాటగా మరొక జ్ఞాపకం చేసుకుని ఆరాధనలోకి వెళ్దాం. 32:11 వచనం, 32:11 వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి.
యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం. ఎవరు చేస్తారంటే ఇందాక ఆనందగానం అని చెప్పా. ఎవరు చేస్తారంటే ఆనందగానం? యథార్థవంతులు. నీతిమంతులేమో ఇందాక సంతోషగానం, యథార్థవంతులు ఆనందగానం. ఏమి ఇంకొకళ్ళు ఎవరు చేస్తారంట? స్తుతిగానం. దావీదేమంటాడు? స్తుతిగానం చేస్తూ ఉన్నాడు. కానీ 7 తలంపులు మన హృదయంలో ఉంచుకొని అలాగున ప్రభుని స్తుతించి ప్రభుని ఆరాధించే వారంగా ఉంటాం. కనుకనే మనం 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మరలో ఒక పర్యాయం చదువుతాం. కొరింథీలు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి ఆయను. అటు కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక.